వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యవహార శైలి ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధంగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా నా సంతకమే నడుస్తుంది అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేయటం, కేటీఆర్, హరీష్ రావు వంటి సీనియర్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని అన్నారు. స్థానిక నాయకులను కులను బెదిరిస్తూ ప్రజలను భయపెట్టేలా మాట్లాడటం దుర్మార్గమైన రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. 2 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు చేసిన అభివృద్ధి పనులపై సమాధానం చెప్పకుండా బెదిరింపులకే పరిమితమవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన దమాగ్నాపురంలో పోలీస్ వ్యాన్లతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసి ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను పోలీస్ రాజ్యంగా మార్చారని ఆరోపించారు. ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే ఎన్నికల్లో ఓటమి ఎందుకు ఎదురైందో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, నా సంతకమే నడుస్తుంది అని పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాడు. ఆ తొందరలు పట్టేటోడు ఎవరు తొందరలు పట్టేటోడు ఎందుకు ఆ మాట్లాడుతున్నా తెలుసా? మీరు కానీ పత్రికా మిత్రులు కానీ అబ్జర్వ్ చేయాలి. 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు ఈయన భాష కానీ ఈ మసూద్ రెడ్డి భాష మార్చుకుంటాడేమో అంటే పెద్ద పెద్ద నాయకులు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వాడు వీడని మాట్లాడతాడు. చూసిన ఇంకా మాట్లాడు ఇంకా మారట్లేడని నేనే మాట్లాడు ఇంకా తప్పదు కదా. ఇక అందుకే మీరేమనుకోకండి, మీరు మీడియా మిత్రులు ఎంత అనే 20 ఏళ్ళుగా ఏంటి అంటే మీకు ఇట్లా మాట్లాడుతుండే తప్పదు. మరి కుక్క కాడికు చెప్పు తెప్పంటారు చూడు. వాడి భాషల్లో చెప్పాల్సి వస్తుంది. కేటీఆర్ లాంటి నాయకుడిని పట్టుకొని వాడు వీడు అనొచ్చా? కేటీఆర్ గారు పాయింట్ తొండలుతా మొన్న అమలబాగ్లో పోయి ఈయన బుడగజంగాలను మా వామన్లోడు బెదిరిస్తుండట. బిజా వామన్లోని పాయింట్ల తొండలుతా అంటాడు. అది వీడు గుడ్డలపోటీ తొండలు పట్టుకుని చూస్తున్నాడు అని పని చేయగలను ఆయన. అంటే 2 ఏళ్ళని నీకు అధికారం వచ్చి ఏం పని చేసినావు, ఏం చేసినావు గది చెప్పంటే ఎంతసేపు తొండలుతా అంటే గుడ్డలపోటీగా తొండలు పట్టుకొని తిరుగుతున్నావు. అంటే పని ఏం చేసినా నీకు చెప్పడానికి ఏది లేదు కాబట్టి భయపెట్టించుకుంటే తిరుగుతున్నాం. అన్ని గ్రామాలకు వచ్చి సంతకం నాదే ఉంటది, ఇండ్లకు నాదే ఉంటది, పెన్షన్ నాదే ఉంటది. మరి నీకు సంతకానికి అంత వాల్యూ ఉంటే నీ ఊళ్ళో ఎందుకు దిగినవరా నాయన? నీ ఊళ్ళో ఎందుకు సంతకానికి అంత పవర్ ఉంటే మీ నిజంగా ప్రజలు భయపడేటట్లుంటే ఎలక్షన్ల కంటే ముందు 2 రోజులు 2 పోలీసు వ్యాన్లు పెట్టారు దమగ్నాపూర్లో. 40-50 మంది పోలీసు వాళ్ళు మన వాళ్ళని ఎవరిని బయటికి రానియకుండా ఇద్దరి బయటికి వస్తే కూడా అట్లయితే తిరుగుతారు అంటారు. ఏ ఊళ్ళోనే ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఊళ్ళో ఇద్దరు కూడా ఎన్నికలేదట. అంటే కడుపు పెట్టినట్టు పెడితే పోలీసు వాళ్ళు పెడితే పోలీసు వాళ్ళు ఓటేస్తారు. ఆ లోపల ఎవరేసేది ఓటు ప్రజలు కదా ఓటేసారు ఎట్లా తినిపించిరో చూసారు. 2 ఏళ్ళులా నీ మీద ఏ ప్రేమ ఉంది మీ ఊళ్ళోకి అన్నది మళ్ళా ఛాలెంజ్ చేసినట్టు నా ఊళ్ళో కూడా కొట్టిండు. అన్నసార్లు ఛాలెంజ్ చేస్తా, అన్నసార్లు రివెంజ్ తీసుకుంటా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఈ అమ్మ ఒక్క వార్డు కూడా గెలవాలి కదా. 10 వార్డులా ఒక్క వార్డు కూడా గెలవాలి. చిన్న పోల్ అయితే 1500 ఓట్లు. 1500 ఓట్లలో 768 మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల మనసుకు ఎత్తుకోవాలి, ప్రజలతోటి ప్రేమగా ఉండాలి. నా ఇంటికి వస్తే నేను కేటువంటి దొబ్బుతా. 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉంటే నాకు ఏం దాంటే ఎన్నడూ అడగలే ఏ పార్టీ అని. సహాయం కొరకు వస్తే ఏ పార్టీ అని అడగలే. 10 ఏళ్ల కాలంలో ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, సేవ చేసే అవకాశం వచ్చింది, సేవ చేయాలి. ఇంకొక ఎమ్మెల్యే చర్చ మాట్లాడతారు. సంబంధంగా అమ్ముతా లేదన్నా నేనన్నా చచ్చిపోతా. ఏం రాజకీయం ఆయన సంబంధం లేదు, చచ్చిపోతా అంటాడు. ఈయనేమో పెరిగిస్తాడు, సంతకాలు పెట్టాను. నీ సంతకాలు ఎవరికి కావాలా నాయన? గ్రామ పంచాయతీ నిధులు ఆల్రెడీ స్టేట్కి వెళ్ళి ఊరికి వచ్చి పడతాయి, సెంట్రల్కి వెళ్ళి ఊరు అకౌంట్ లో పడతాయి.
ఊళ్ళో ఎంతమంది జనాభా ఉంటే ఆ జనాభా ప్రాతిపదికన మీ గ్రామాలకు పైసలు వచ్చి పడతాయి. ఎవరు చెక్కి ఇచ్చేయలేదు, మంది ఇచ్చేయలేదు. ఎవరు ఇచ్చేస్తే ఎమ్మెల్యే నిధులు. రెండేళ్ల కాలం అయింది. సిడిపి నిధులు ఉన్నాయా? మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంవత్సరానికి 5 కోట్లు ఇస్తున్నాయి సిడిపి నిధులు. ఇవాళ